Hey viewers, hi, welcome to our channel. నేను మీ అంజలి. Yes, సో బేసికల్గా ఈయనని ఎప్పటి నుంచో కలుద్దాం, ఈయనతో మాట్లాడదాం అని అయితే అనుకున్నాను. అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఆయన ఏ క్యారెక్టర్ చేసినా సరే అలా అంటే లైక్ ఇమిడిపోతూ ఉంటారంటారు కదా, అలా ఇమిడిపోతూ ఉంటారు. అండ్ ఆయన డైరెక్షన్లో వచ్చే సినిమాలు కూడా చాలా బాగుంటాయి. ఈ రెండింటికంటే ముందు యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా చేశారు. సో ఇలా ఎన్నో డిఫరెంట్ జానర్స్లో వర్క్ చేసి యాజ్ అన్ ఆర్టిస్ట్గా మనల్ని ఎల్లప్పుడూ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి అనీష్ కురువెల గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హై సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్ అండి. వెయిటింగ్ టు సీ. అంటే నేను ఇప్పుడైతే నేను కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నాను. యాక్చువల్లీ ఓకే. నేను సో నా హెడ్ ఆ డైరెక్షన్లో ఉంది. అట్ ద సేమ్ టైం కొన్ని యాక్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా నడుస్తున్నాయి. సో యా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టైం. ఓకే. బట్ నేను రీసెంట్గా టు బి వెరీ ఫ్రాంక్గా ఒక నిజం మీకు చెప్పాలి. నేను ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత ఐ నో హూ ఈజ్ అనీష్ గారు. కొన్ని మూవీస్లో చేశారు, కొన్ని క్యారెక్టర్స్. బట్ ఐ డోంట్ నో దట్ ఆనంద్ సినిమాలోని యు ఆర్ ద వన్ హూ ప్లే లైక్ హీరో గారికి బ్రదర్ క్యారెక్టర్ చేశారని ఐ డోంట్ నో. నేను చూసిన తర్వాత అర్రే అనుకున్నాను. బట్ టెల్ మీ అబౌట్ ద ఆనంద్ మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆనంద్ చేసేటప్పుడు యూనో మనకి అంతగా ఇంకా ఎక్స్పీరియన్స్ అంత లేకుండే. నేను యాక్చువల్లీ ఆఫ్ కోర్స్ అప్పుడు 97 నుంచి ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నాను. కానీ ఒక లో టు మీడియం బడ్జెట్ సినిమాని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళతో. అప్పుడు ఈవెన్ రాజా వాజ్ ప్రాబ్లీ జస్ట్ అ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఓల్డ్. ఐ థింక్ వెన్ యూఆర్ స్టార్టింగ్ అవుట్ on your own kada, independently, pressures undu. Okay. Ante you're kind of just experiencing making the film on your own. Dan kunne challenges and avanni untai. Kani it was a very enriching kind of experience adi. And yeah, we were just అప్పటికే ఒక 2-3 years అయింది డాలర్ డ్రీమ్స్ సినిమా వచ్చి. దానికి నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత కూడా ఆనంద్కి it was a challenge for Shekhar to get funding for it. Luckily డాలర్ డ్రీమ్స్ నేషనల్ అవార్డ్ విన్ అయింది కాబట్టి ఆనంద్కి పార్షియల్ ఫండింగ్ వచ్చింది NFDC నుంచి. సో దట్ కైండ్ ఆఫ్ కిక్ స్టార్టెడ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆనంద్. And yeah, అంటే we were little maybe naive, maybe a little inexperienced, కానీ at the same time స్ట్రెస్ ఎక్కువ లేకుండే. అంటే వీఆర్ ఆన్ క్రియేటివ్ సార్ట్ ఆఫ్ జర్నీ, వర్కింగ్ విత్ అ వండర్ఫుల్లీ టాలెంటెడ్ క్రూ అండ్ కాస్ట్. అండ్ నేను కొంచెం డబుల్ అప్, నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నా. ఐ వాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆన్ ద ఫిల్మ్ అండ్ దెన్ మధ్యలో యాక్టింగ్ కూడా చేయాలి. సో ఇట్ వాజ్ క్వైట్ అ టాస్క్ అనమాట. అంటే ఒక పక్కన బిల్స్ అవన్నీ సార్ట్ అవుట్ చేసి, షార్ట్ అంతా సెట్ అయిందా లేదా అని డైరెక్టర్ గారు ఏం చెప్తే అదంతా చూసుకొని మళ్ళీ వచ్చి లైన్స్ అవన్నీ చదివి షార్ట్ కోసం రెడీ అవ్వాలంటే దేర్ వాజ్ జస్ట్ నాట్ ఎనఫ్ టైమ్ ఫర్ మీ టు ఈవెన్ కైండ్ ఆఫ్ ప్రిపేర్ యాజ్ అన్ యాక్టర్. సో చాలా హడావిడి ఉండేది. కానీ ఇట్ వాజ్ it was very interesting and very enriching. Yep. And ఆనంద్ సినిమా విషయానికి వస్తే ద క్యారెక్టరైజేషన్స్ కూడా ఒక్కొక్క క్యారెక్టరైజేషన్స్ కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. సో ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. అండ్ లైక్ అప్పుడు సినిమా ఎలా ఉండేదో మాకు తెలీదు. బట్ ఇప్పుడు మేము సినిమా చూస్తున్నప్పుడు ఏంటంటే ఆనంద్ సినిమా అని అంటే రూప అన్న క్యారెక్టర్ అమ్మాయి ఇలా ఉండాలి, అబ్బాయి అంటే ఇలా ప్రేమించాలి, ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి, అన్న అంటే ఇలా ఉండాలని ఉంటుంది కదా. సో యాజ్ అ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, ఇప్పుడున్న ఈ జెన్జీ జనరేషన్ వాళ్ళకి ఆనంద్ సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? I think the right person to answer this question will be Shekhar అండి. కానీ నేను నా పర్స్పెక్టివ్ నుంచి ఆనంద్ స్టూడ్ ఫర్, ఐ థింక్ అప్పటి వరకు సినిమాల్లో క్యారెక్టర్స్ didn't speak like they did like ఆనంద్ అండ్ రూప అండ్ రాజు అండ్ అనిత. ఈ క్యారెక్టర్స్ అనేది అంటే ఆ బిహేవియర్ కానీ, మాట్లాడే విధానం కానీ, స్టోరీ టెల్లింగ్ స్టైల్ కానీ, దానికున్నే జెండర్ పొజిషన్స్, ఇవన్నీ వెరీ రాడికలీ న్యూ ఫర్ తెలుగు సినిమా. అప్పటికి ఇంకా there was no Telugu cinema being made with this kind of a sort of sense of aesthetic or of sense of
I would say sense of what it meant to be a Telugu storyteller, and I'm saying this from Shekhar's perspective. So I think it was a generation defining film. So I think, you know, Gen Z audiences ki kuda there's a lot to take back from Anand, which came out 20 years ago. Dankunne relevance are, you know, it's in you know, to picturize something which is simple, which is true, which is honest, to develop strong female characters. These are lessons that, you know, even the Gen Z audiences can, you know, sort of still appreciate. So yeah, I mean, I think that explains the longevity of Anand also, kada. Over these 20 years, people have constantly rewatched it, revisited it, and it's on everyone's list of being one of their favorite Telugu films, kada. So it is, అంటే చేసేటప్పుడు ఇంత ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుంది అని perhaps అది ఎప్పుడు కూడా మన మైండ్లో లేకుండే. కానీ yeah, I'm just really it's exciting to see what cinema can mean to people over a decade, over 2 decades, you know. It makes making that film a very meaningful experience. Yep. And మీ విషయానికి వద్దాము. అండ్ లైక్ ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది లైక్ మూవీ ఇండస్ట్రీ మీద? యూఆర్ డూయింగ్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆర్టిస్ట్ కంటే ముందు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ చేశారు, కొన్ని మూవీస్ చేశారు. లేదు, ఆనంద్ అండ్ గోదావరి కోసం చేశాను. ఓకే. అంతకుముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా మణిశంకర్ గారి దగ్గర, తర్వాత నాగేష్ కుక్నూర్ దగ్గర చేశాను, వాళ్ళ సినిమాల్లో, వాళ్ళ ప్రాజెక్ట్స్లో. తర్వాత శేఖర్ తో చేశాను. ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇండస్ట్రీలో? అది లైక్ ఎనీ యంగ్స్టర్ గ్రోయింగ్ అప్ ఇన్ ద 80s and 90s, ఇట్ వాజ్ అ లాంగ్ కైండ్ ఆఫ్, అంటే ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ వాట్ యూ వాంట్ టు డూ విత్ యువర్ లైఫ్. అంటే ప్రతి 80s 90s కిడ్కి ఇంకా ఇంజనీరింగ్, మెడిసిన్ తప్ప ఇంకా ఆపర్చునిటీస్ కూడా కనిపించేవి కాదు కదా. సో బట్ ఐ వాజ్ నా స్కూల్లో థియేటర్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఇట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. సో నేను ఐ థింక్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి స్కూల్ ప్లేలో ఏదో రకంగా నేను ఇన్వాల్వ్ అయ్యాను అనమాట. డైరెక్టింగ్ కానీ, యాక్టింగ్ కానీ, రవీంద్ర భారతిలో స్టేజ్ ప్లేస్ చేయడం కానీ. సో త్రూ అవుట్ స్కూల్ ఆ ఎక్స్పీరియన్స్ బాగా, స్కూల్ లెవెల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండే. అండ్ అఫ్ కోర్స్ హై స్కూల్ అంతా అయిపోయిన తర్వాత ఐ గాట్ ఇన్ టు, యునో, ద జనరల్ రూట్. ఇంకా మెడిసిన్ చేయాలేమో, లేకపోతే సివిల్స్కి వెళ్ళాలేమో. కానీ కాలేజ్లో ఉండేటప్పుడు నాకు అనిపించింది, అంటే మేబీ ఐ షుడ్ నాట్ బి focusing on something. I didn't see myself becoming a civil service person or something like that. So అంటే కాలేజ్లో ఎక్కువ క్వశ్చనింగ్ ఉండేది, ఎక్కడ వెళ్తున్నాము, ఇంకా ఈ 3 yearsలో మనం గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏదో ఒక ప్రొఫెషన్, యూనోలో వెళ్ళాలి కదా. సో అప్పుడు there was a lot of self analysis, lot of సెల్ఫ్ థాట్. ఎందుకంటే ఐ వాజ్ నాట్ కనెక్టెడ్ టు మై కాలేజ్ అట్ ఆల్. అసలు ఏం జరుగుతుందో అక్కడ అసలు ఇంట్రెస్ట్ లేకుండే. సో చుట్టుపక్కల థియేటర్స్ అన్నీ, నా కాలేజ్ నిజాం కాలేజ్, సో చుట్టుపక్కల మనకి సంతోష్, సప్న, సూర్య 35 70mm, రామకృష్ణ 35 70mm, అన్ని థియేటర్స్ ఉండేవి అనమాట. ఈ ప్రతి థియేటర్కి నేను రోజు కాలేజ్కి వెళ్ళకుండా థియేటర్కి వెళ్ళేవాడిని. మార్నింగ్ షో చూసి, మ్యాట్నీ షో చూసి, అప్పుడప్పుడు ఈవినింగ్ షో కూడా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళేవాడిని. సో నెక్స్ట్ ఇంకా 3 years కాలేజ్లో అదే పని. ఐ డోంట్ నో లెక్కలు అసలు, అంటే ఐ డోంట్ నో. సో 3 years ఆఫ్ కాలేజ్ వాజ్ జస్ట్ డూయింగ్ దాట్ అనమాట. కాలేజ్ నుంచి ఇంకా గ్రాడ్యుయేట్ అయ్యేటప్పుడు, ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అంతా రాసేటప్పుడు, అప్పటికే నేను లక్కీలీ నాకు మణిశంకర్ అనే ఫిల్మ్ మేకర్ దగ్గర అవకాశం దొరికింది ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్గా వర్క్ చేయడానికి. సో అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది. అమౌంట్ ఎంత సార్? ఫస్ట్ సాలరీ వాజ్ 2500 rupees. 2500 rupees. మీరు ఫస్ట్ కాలేజ్ బంక్ కొట్టి ఫస్ట్ చూసిన సినిమా ఏంటి? అమ్మ, కాలేజ్ బంక్ కొట్టి సినిమా చూసేది కొంచెం లేటే. నేను కొంచెం సిన్సియర్ స్టూడెంటే. కాలేజ్ అంటే డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో నాకు గుర్తుంది, మనం క్లాస్కి వెళ్ళకుండా ఎకనామిక్స్ క్లాస్ ఏదో ఉండే, పక్కన రామకృష్ణలో రంగీలా సినిమా ఉంది. సో రంగీలా సినిమాలో అక్కడ మనం ఎక్కువ టికెట్స్ కొన్నాం అనమాట. కొన్ని ఎక్స్ట్రా టికెట్స్ అన్ని బ్లాక్లో అమ్మాము. అంటే ఆ క్యారెక్టర్ లాగే, రంగీలా క్యారెక్టర్ లాగే.
So Okay. yeah, that was the first experience. Yeah. Yes. And when you got a chance to do as an artist for the first time, so ఎలా అనిపించింది మీకు? So I'm an accidental actor అండి. అంటే యాక్సిడెంటల్ యాక్టరా? యాక్సిడెంటల్ యాక్టర్ అనుకోవచ్చు. యా ఎక్కువ బిగినింగ్ నుంచి ఫోకస్ డైరెక్షన్ మీదే ఉండే. సో అంటే డాలర్ డ్రీమ్స్ శేఖర్ డాలర్ డ్రీమ్స్ రాసి అంటే దాన్ని ఇంకా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేద్దామని అనుకునేటప్పుడు నేను కూడా ఆయనతో ఐ వాజ్ ద అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. ఉండేది 2-3 ఆ టీంలో, చాలా చిన్న టీం. సో యూనో మేము మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అంటే కాస్టింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. శేఖర్ నాకు ఎందుకో అంటే ఆ సీను క్యారెక్టర్కి ఐ థింక్ చాలా ఆడిషన్స్ అవన్నీ నేనే చేశాను చాలా మందితో. బట్ ఐ డోంట్ థింక్ హీ వాజ్ హ్యాపీ విత్ ఇట్. సో లిటరల్గా షూట్కి వెళ్ళే 2 or 3 days ముందు ఆయన చెప్పారు, నువ్వే చేసేసుకో, అంటే నువ్వు చేయగలుగుతావేమో చేసేసి. సో అప్పటికి నాకు పెద్దగా అంటే ఇట్ వాజ్ జస్ట్ అ సడన్ థింగ్ దట్ జస్ట్ కేమ్ మై వే. అంటే ఇంకా మనం అగైన్ ఇట్ వాస్ డ్యూయల్ రెస్పాన్సిబిలిటీస్, యాక్టింగ్ ఒక పక్క చేయడము, అసిస్టెంట్ డైరెక్టర్లో యూనో తిరగడము అవన్నీ. సో ఇట్ వాజ్ ఆ హడావడిలో ఓకే సరే మనం చేయాలి కదా, సినిమా ఇండిపెండెంట్ సినిమా కదా, ఫ్రెండ్స్ చేస్తున్నాము ఇంకా. సో నేను ఆ మైండ్ సెట్ తోనే చేసేసాను అనమాట. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ విత్ డాలర్ డ్రీమ్స్. దెన్ ఫ్యూ ఇయర్స్ లేటర్ ఆనంద్. అంటే లైక్ నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, ఇటుపక్క డైరెక్షన్ చేస్తూ ఇటుపక్క యాక్టింగ్ కూడా చేసే వాళ్ళు ఉంటారు. బట్ మీరు యాక్టింగ్ స్టార్ట్ చేసేటప్పటికి ఇట్స్ స్టార్టింగ్ స్టేజ్, లైక్ ఎర్లియర్ స్టేజే కదా. అంటే లైక్ ఇటు అసిస్టెంట్ డైరెక్టింగ్ చేస్తూ యాక్టింగ్, ఆ రెండింటిని ఎలా మేనేజ్ చేసుకున్నారు? అండ్ విచ్ వన్ ఈస్ వెరీ టఫెస్ట్ జాబ్ ఫర్ యూ? విచ్ ఇస్ ద టఫ్ జాబ్? సినిమా ఇండస్ట్రీలో డిపెండింగ్ ఆన్ దేర్ ఇస్ ఐ మీన్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పడే కష్టాలు అసలు ఎవరు పడరు కదా. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఇస్ లిటరలీ హీస్ సంబడి హూ హీస్ ద ఓన్లీ నాన్ టెక్నికల్ kind of a guy, you know. I mean, he can be technical, he can have technical knowledge, kani that position is sort of like a non-technical, purely creative logistics kind of a position kabatti you have tremendous amount of responsibilities. Ante podduna 6 o'clock ki manam start aithe ratri at least 12-1 వరకు ఇంకా మేల్కొనుండి అన్నీ చూసుకోవడమే. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పని డజంట్ ఎండ్ until the film is released అతను so it is a highly kind of intensive job. And నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను యాక్టింగ్ చేస్తూ అవన్నీ చేస్తూ కూడా నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఒక 10 years చాలా చాలా సినిమాల్లో చేశాను అనమాట. సో ఐ హావ్ సీన్ దట్ కైండ్ ఆఫ్ అంటే చాలా దగ్గర నుంచి చూసాను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ ఎలా ఉంటుందో. అది ఇట్స్ డిఫికల్ట్ అండి. అంటే యూ హ్యావ్ టు రియలీ బ్రేక్ త్రూ, అంటే కథతో కానీ ఒక డెబ్యూ ఫిల్మ్తో కానీ. సో మీరు ఇచ్చిన చాయిస్లో ఐ థింక్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇస్ రియలీ టఫ్. అండ్ ఎస్ అఫ్ కోర్స్ మా అందరికీ కూడా తెలుసు, అసిస్టెంట్ డైరెక్టరే కాదు, అసిస్టెంట్ అన్న పదం యాడ్ అయ్యే ఏ వర్క్ అయినా కొంచెం కష్టమే, వాళ్ళకన్నా ఎక్కువ కష్టంగా ఉంటుంది. బట్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా 10 years ఆఫ్ జర్నీ అన్నారు కాబట్టి ఏ సినిమా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా సరే తిట్లు తినడం లాంటివి జరిగినాయా? తిట్లు పడ్డాయా? తిట్లు ఏం పడలేదండి అట్లా. ఐ థింక్ బికాజ్ అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు అంటే చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్తో కూడా లాగా కూడా చేస్తున్నాను. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ అ హై పొజిషన్ ఇన్ ద ప్రొడక్షన్. యు ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ డైలీ లాజిస్టిక్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. సో నేను నాకే కొంచెం ఒకప్పుడు కొంచెం ఒక బ్యాడ్ టెంపర్ హాట్ టెంపర్ ఉండే, నేనే కొంచెం అరిచేవాడిని. ఇప్పుడైతే చాలా కామ్ అండ్ పీస్ఫుల్ అయిపోయాను. అంటే ఇప్పుడు హిట్ 3 లో అర్జున్ సర్కార్ టైపా? అంత కూడా కాదులే. ఓకే, సో కొంచెం మేనేజబుల్ అనమాట. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయిందా, అనవసరంగా వచ్చామేమో అని? బికాజ్ మీరు నాకు తెలిసి ఆనంద్ తర్వాత 12 years గ్యాప్ తీసుకున్నారు. 12 years గ్యాప్ ఏం తీసుకోలేదండి. నేను పనిచేస్తూ ఉన్నాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆనంద్ తర్వాత గోదావరి అనే సినిమా, దాంట్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్, చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. దాని తర్వాత
నేను నా ఓన్ సినిమా డైరెక్ట్ చేశాను, ఆవకాయ బిర్యానీ. దాని తర్వాత నేను హ్యాపీ డేస్, లీడర్, ఈ సినిమాల మీద కూడా పనిచేశాను. కోంటే కోటి అనే సినిమా అది తెర మీద డైరెక్ట్ చేశాను. సో కనిపించడానికి 12 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో ఓకే. ఆనంద్ తర్వాత ఆన్ స్క్రీన్ నేను కనిపించలే, కానీ బిహైండ్ ద సీన్స్ నేను చేస్తా ఉన్నాను అంటిల్. సో దే వాజ్ నో రీజన్ ఫర్ ఇట్ అండి. యాక్చువల్లీ ఆనంద్ తర్వాత నాకు ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఓకే. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్. యాజ్ అన్ యాక్టర్. అంటే అప్పటికి నాలాంటి వాళ్ళకి అట్లీస్ట్ నాలాంటి అంటే కనిపించే వాళ్ళకి మేబీ క్యారెక్టర్స్ లేవేమో అప్పుడులో. ఓకే. ఐ థింక్ దే వాజ్ దిస్ ట్రెండ్. ఐ థింక్ తెలుగు సినిమాల్లో ఎక్కువ హీరో పక్కన ఒక నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళు కాలేజ్కి వెళ్తుంటారు, లేకపోతే అమ్మాయితో ఏదో రొమాన్స్ చేస్తుంటారు. ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ అ టెంప్లేట్ అండ్ ప్యాటర్న్ ఐ థింక్. అండ్ ఐ డోంట్ సీ మై సెల్ఫ్ ప్లేయింగ్ సంథింగ్ లైక్ దట్. నాకు పెద్దగా ఆఫర్ కూడా ఏం రాలేదు అట్లా. Okay. సో ఐ వాజ్ సూపర్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ డైరెక్టింగ్ అండ్ Okay. జస్ట్ దాని మీదే, అసలు డైరెక్షన్ ఫీల్డ్ మీదే ఉన్నా అంటిల్ పెళ్లి చూపులు. అంటిల్ పెళ్లి చూపులు. ఓకే. అండ్ అదే ఎనీ రిగ్రెట్స్ ఇండస్ట్రీ? Oh, regrets. That was your question. Regrets. I mean, no, I wouldn't say. I must say that when I say there are no regrets, I can't deny that there have been challenging times and difficult times, and the journey of a filmmaker is filled with so much, chala U-turns and dead ends, and so avanni untai. Aa time lo, one can feel a little frustrated and everything. Kani if I think it's a real privilege to be a filmmaker, and it's such a it's a tough profession to kind of get into. It is a hard profession to crack, and it's a hard profession to kind of have a sustainable career over several years. It's difficult. That's why I feel a sense of privilege undi naku ante. And I'm also very thankful that ante na brain ki nakunne mindset ki inka vere profession asalu సెట్ అయ్యేది కాదు అసలు. అంటే ఐ కాంట్ couldn't see myself, and I feel like the horror of doing something else, sitting in front of a desk, కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో కోడింగ్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ అంటే అలా చేసి ఇంకా రిగ్రెట్ చేయడం కన్నా spending your time doing something that really means something to you, and but yeah, the rewards don't come all the time, so it can be very, very frustrating. So it can be it is ala bed of roses, every career atla undadu kada. There are challenges and you have to keep rising. So no regrets, Andy. I actually look back with a lot of thanks actually. And coming to your direction part, ఆవకాయ బిర్యానీ, ఇట్స్ అన్ యూనిక్ కాన్సెప్ట్ అప్పట్లో. నాకు తెలిసి ఎవరు ఈ కాంబినేషన్ తినరు, చాలా రేర్. ఆ మూవీ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేశారో తెలీదు, బట్ ఆ మూవీ వచ్చిన తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ ఉంది, బట్ తెలిసిందో జనాలకి తెలియదు. కానీ ఐ విల్ గో ఫర్ అంటే టైటిల్ ఎలా వచ్చింది, ఐడియా ఎలా వచ్చింది, థాట్ ప్రాసెస్ ఆవకాయ బిర్యానీ? అప్పట్లో ట్రెండ్ అగైన్ when you're telling love stories కదా, ఎస్పెషలీ ఇంటర్ రిలీజియస్ లవ్ స్టోరీస్. ఇప్పుడు హిందూ ముస్లిం లవ్ స్టోరీలో you take the easy route out. Number one, చాలా రేర్గా మనం ఒక హీరోకి ముస్లిం క్యారెక్టర్ ఇస్తాం. యాక్చువల్లీ కష్టమే. ఇట్స్ ఆల్మోస్ట్ బై డిఫాల్ట్ దట్ ద ఫీమేల్ క్యారెక్టర్ ఇస్ the female character is Muslim, and generally the male character is Hindu. Generally, it's general. So first of all, I wanted to change the norm. ఎందుకంటే మనకు ఒకే పర్స్పెక్టివ్ వస్తుంది ఏంటి, అసలు ప్రతిసారి ఒకే పవర్ డైనమిక్స్ చూస్తున్నాం కదా. సో ద ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు డూ వాస్ టు ఫ్లిప్ ఇట్, and so that was one new kind of a thing. The other thing was ఒక రిలీజియస్ హిందూ ముస్లిం లవ్ స్టోరీకి ప్రతిసారి, లేకపోతే అప్పటి వరకు అయితే చాలా హైలీ కాన్ఫ్రంటేషనల్ అండ్ వైలెంట్ అండ్ వెరీ వెరీ అసలు పీక్స్ ఆఫ్ ఎమోషన్ కి తీసుకెళ్తాం. కొట్టుకోడాలు, చంపడాలు, అంటే అసలు కాన్ఫ్లిక్ట్ అన్బేరబుల్. అసలు ఐ రియలీ ఫెల్ట్ లైక్ లైఫ్ లో అట్లా జరగదు కదా. కొంచెం మనం లెట్ మీ జస్ట్ ట్రై టు రూట్ ఇట్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ రియాలిటీ, అండ్ దట్స్ వాట్ మీరు చూస్తే సినిమాలో రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ ఇస్ నాట్ ప్లేడ్ అవుట్ లైక్ సమ్ డ్రామా, ఏదో వైలెన్స్ తో కానీ ఎమోషన్స్ తో కానీ. సో దీస్ వేర్ కైండ్ ఆఫ్ the choices that I made. Inkot actually
మనం ఇట్ వాస్ వన్ ఆఫ్ ద ఎర్లీ ఫిల్మ్స్ టు బి సెట్ ఇన్ తెలంగాణ కైండ్ ఆఫ్ అ బ్యాక్ డ్రాప్, యూనో ఫిక్షనలీ. మేము వికారాబాద్లో షూట్ చేసాం, కానీ దేవరకొండ అని ఊరు పేరు అట్లా పెట్టుకొని, దట్ వాస్ ఆల్సో వన్ ఆఫ్, it was not done too often back in 2008, you know. Okay. So my idea was I wanted to tell a love story which was interreligious, but had a couple who were dealing with different set of emotions, different set of conflicts. అంటే అబ్బాయికి ఏమో ఇంగ్లీష్ పాస్ అయ్యి కాలేజ్ నుంచి డిగ్రీ రావాలి, అమ్మాయికి ఏమో ఆవకాయ పచ్చడి బిజినెస్ పెట్టుకొని దాన్ని ఇంకా టేక్ ఇట్ ఫార్వర్డ్. మీరు ఇందాక అన్నారు కదా ఆవకాయ బిర్యానీ టైటిల్ ఎలా వచ్చింది అంటే, ఐ జస్ట్ ఫెల్ట్ ఐ వాంటెడ్ అ టైటిల్ దట్ ఫ్యూజెస్ బోత్ దోస్ కల్చర్స్ టుగెదర్. And I thought ఆవకాయ and biryani, nothing like these two things, that it's a beautiful fusion కదా. మనం తినేటప్పుడు కూడా ఎక్కువ ఆలోచించాం మనం, అట్లీస్ట్ నేను ఆవకాయ పక్కన పెట్టుకుని బిర్యానీ తింటూ ఉంటాం మనం. సో ఐ థాట్ మనం కలిసి మెలిసి ఉండేది ఇట్లా, ఇండియా ఇస్ లైక్ దాట్, ఇజంట్ ఇట్? వీఆర్ ఆల్వేస్ బీన్ ఫర్ సెంచరీస్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ అండ్ పార్సీస్ అండ్ we've all been together, no? నేను అట్లీస్ట్ అలాంటి నేబర్హుడ్లోనే పుట్టి పెరిగాను నేను. మై రూట్స్ ఆర్ ఇన్ కేరళ. నా మదర్ టంగ్ తెలుగు కాదు, మలయాళం. సో కానీ మా తాత ఏమో 50s, 60s ఇక్కడ వచ్చారు హైదరాబాద్కి. సో అప్పటి నుంచి మేము, యూనో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఐ గ్రో అప్ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ విచ్ ఇస్ multifarious, you know. So నా outlook on the world also is like that. Okay. You know, my outlook was, yeah. So that was దాదాపు ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇండస్ట్రీలో? 97 is when I started out. So that would make it 27, 27, 28. 27 years. ఒక 25 years వేసుకుందాం. వేసుకోండి. ఓకే, ఈ 25 years ఆఫ్ జర్నీలో చాలా జానర్ ఆఫ్ మూవీస్ వచ్చినాయి. యా, బట్ విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ జానర్? I don't think I have a favorite genre. నేను చేసే ప్రతి సినిమాలు కొంచెం different genres ఉంటాయి. So Avakai was like a drama, you know, love story drama. Konte Koti was sort of a heist, neo-noir kind of that kind of a film. Tarvata Gods of Dharmapuri anedi oka gangster kind of a show. Mystery of Moksha Island was like a sci-fi kind of a thing. So I'm ultimately a cinephile. I'm ultimately a film fanboy who loves cinema of all kinds. Okay. So నాకు అసలు నేను ఎక్కడ కూడా మీరు చూస్తుంటారంటే జనరల్గా డైరెక్టర్స్ ఒక కైండ్ ఆఫ్ జానర్ అండ్ ఒక కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మీద అంటే అది కంటిన్యూ చేస్తూ ఉంటారు. బట్ ఐ హావ్ నెవర్ వాంటెడ్ టు రిపీట్ మై సెల్ఫ్. సో ఐ థింక్ అట్ ద కోర్ ఆఫ్ వాట్ యూర్ ఆస్కింగ్ ఫర్, I like drama. I think anything which has depth, you know, everyday life drama, I think is my favorite genre, you know. ఒకవేళ ఒక స్టోరీలో పలానా క్యారెక్టర్ మీరు చేయాలి అని వస్తే మీరు పర్టికులర్గా ఏం ఎంచుకుంటారు? ఎలాంటి క్యారెక్టరైజేషన్ ఉండాలనుకుంటారు? నేను పెద్దగా అసలు నేను చాలా ఓపెన్గా ఉంటాను. యాక్చువల్లీ నాకు ఏంటంటే ఎవరైనా నన్ను ఎక్కువగా స్టీరియోటిపికల్గా లేకపోతే అంటే ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ సంబడీ హూ లుక్స్ ఎట్ మీ డిఫరెంట్లీ. అంటే నన్ను చూస్తే సరే వీడు ఓకే సరే ఒక అథారిటీ ఫిగర్, మేబీ ఒక కాపో బాసో ఏదో చేయొచ్చు, కానీ ఐఎమ్ ఆల్వేస్ హోపింగ్ దట్ వెన్ అ డైరెక్టర్ సీస్ మీ దే కెన్ సీ సంథింగ్ ఎల్స్ ఇన్ మీ. అంటే ప్రతి యాక్టర్కి అదే కోరిక, మమ్మల్ని ఎలా ఏ రకంగా చూస్తారు, కొత్త రకంగా చూసి నన్ను. అఫ్ కోర్స్ అంటే సో నాకు అలాంటి ప్రిఫరెన్సెస్ ఏమి లేవండి అసలు. అంటే నేను ఏ క్యారెక్టర్ అయినా ఒక ఛాలెంజ్గా తీసుకొని నేను చేయగలుగుతాను అని నాకు కాన్ఫిడెన్స్ ఉంటే నేను న్యాయం చేయగలుగుతాను. డైరెక్టర్ విజన్కి మాత్రం నేను ఐ వోంట్ ట్యాంపర్ ఇట్ అని నాకు బిలీఫ్ ఉంటే నేను జస్ట్ అట్లా ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్. డైరెక్టర్ ఏం చెప్తే నేను చేస్తాను అనమాట. ఒకవేళ ఏదైనా సీన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ చేస్తున్నారు, కొత్త డైరెక్టర్, సో ఆ సీన్ మీకు యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ మీలో ఉన్న డైరెక్టర్ ఏంటంటే అందులో ఉన్న కరెక్షన్స్ అంటే ఉంటుంది. సో ఎప్పుడైనా చెప్తారా లేకపోతే డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు? ఇఫ్ ఇట్స్ ఎ డెబ్యూ డైరెక్టర్.
ఓకే. మై డిఫాల్ట్ థింగ్ ఇస్ నేను ఒక యాక్టర్‌గా సెట్‌లో వెళ్ళేటప్పుడు నా డైరెక్టర్స్ క్యాప్ మాత్రం పక్కన పెట్టేసి స్విచ్ ఆఫ్ అసలు. ఎందుకంటే నా డ్యూటీ అక్కడ నన్ను కాస్ట్ చేసే రీజన్ లేకపోతే అంటే దేర్ ఇస్ ఏదో 2-3 కారణాలు ఉంటాయి కదా! సరే అనీష్ ఈ క్యారెక్టర్ చేయగలుగుతాడని. సో మై ఫస్ట్ జాబ్ ఇస్ టు బి ప్రెజెంట్ అండ్ బి అవైలబుల్ ఫర్ దట్. దాని తర్వాత జనరల్‌గా క్యారెక్టర్ ఏంటి, ఎలాంటిది అనేది ముందే మనకి తెలుస్తుంది కాబట్టి, ముందే కొంచెం ఒక డిస్కషన్ అయిపోతుంది కాబట్టి, సెట్ మీద కొత్తగా క్లారిటీ వచ్చే సిచ్యువేషన్స్ తక్కువే ఉంటాయి. ఎందుకంటే నేను బిఫోరే స్క్రిప్ట్ అడుగుతాను, బిఫోరే చదువుతాను, యూనో. సో ఇలాంటి సెట్‌కి వెళ్ళిన తర్వాత అరే ఇది ఏంటి కొంచెం విచిత్రంగా ఉంది, అలాంటి సందర్భాలు కొంచెం తక్కువే. కానీ ఉంటే కూడా ఇఫ్ ద డైరెక్టర్ ఇస్ ఓపెన్ అండ్ ఇఫ్ హీఈస్ ఓపెన్ టు లిజనింగ్ టు అ సజెషన్, దెన్ ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్. కానీ అంతవరకే. అంటే మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మై డ్యూటీ టు కైండ్ ఆఫ్ లివ్ దట్ క్యారెక్టర్ అండ్ డూ జస్టిస్ టు ద డైరెక్టర్స్ విజన్. సో అలాంటి సిచ్యువేషన్స్ తక్కువే. ఓకే. అండ్ ఇప్పుడు ఏంటంటే మూవీస్ మారిపోయాయి. ఒకప్పుడు ఏంటి అని అంటే లైక్ లవ్ స్టోరీస్ అని అంటే లైక్ చాలా నార్మల్గా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే థ్రిల్లర్, యాక్షన్ అండ్ బ్లడ్ బాత్ ఈ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? I feel like there is only good cinema and entertaining cinema అండి. Maybe Madhya, there have been films which are of the kind that you've described, maybe horror or action, which have done very, very well. But I think just like seasons change kada, audiences tastes also change. Audiences ki koncham ఇది ఎక్కువ ఇలాంటి జానర్స్ చూసామని అనిపిస్తే మనం కొత్తగా వాళ్ళకి ఏదైనా ప్రెజెంట్ చేస్తే దే విల్ స్టార్ట్ కైండ్ ఆఫ్ గోయింగ్ టువర్డ్స్ దట్ ఆల్సో. ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ దెర్ ఇస్ స్పేస్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సినిమా. ఇదేదో ఒక ట్రెండో లేకపోతే ఇంకా జనాలు మారిపోయారు, వారు వేరే రకంగా పాజిటివ్ ఆర్ కామిక్ ఆర్ మేబీ వెల్ మీనింగ్ నాన్ వైలెంట్ సినిమాలు కూడా చూస్తారేమో అనిపిస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ సమ్ ఎమోషన్ అండ్ స్టోరీ ఇన్ ఇట్. కోర్ట్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్. ఇట్ డిడ్ంట్ ఫాలో ఎనీ ఆఫ్ ద జనరల్ ట్రెండ్స్ కదా. ఇట్ కనెక్టెడ్ విత్ ఆడియన్సెస్ బికాస్ core is so strong emotional core. So I feel audiences at the end of the day, no matter the genre and the story lo matter unte వాళ్ళు కనెక్ట్ అవుతారు actually. So I don't think it's ఏదో ఒక ట్రెండ్ ఇలాంటి సినిమాలే నడుస్తున్నాయని నాకు అలాంటి ఒపీనియన్ అయితే లేదు. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ దట్, ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ సంబడీ టు బ్రింగ్ అవుట్ సంథింగ్ న్యూ అండ్ ఫ్రెష్. చాలా మంది ఆర్టిస్టులతో మీరు వర్క్ చేశారు. సో ఒక టాప్ 3 పేర్లు చెప్పండి. హూ ఈస్ వెరీ కంఫర్టబుల్ వైల్ కొత్త వాళ్ళతో యాక్ట్ చేస్తున్నారు, పెద్దవాళ్ళతో యాక్ట్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్తో యాక్ట్ చేస్తున్నారు అనుకుంటే ఒక 3 పేర్లు. టాప్ ఆఫ్ ద హెడ్ ఇప్పుడు ఆలోచించాలంటే ఫస్ట్ ఐ థింక్ విజయ్ సేతుపతితో నేను ఒక సినిమా చేశాను, డిఎస్పి అని. ఓకే. సో ఎక్కడో చాలా వెరీ రిమోట్ లొకేషన్ తమిళనాడులో, అండ్ చాలా ఒక రూటెడ్ ఫిల్మ్ అనమాట అది తమిళనాడులో. సో నేను ఫస్ట్ టైం విజయ్ సేతుపతి గారితో చేస్తున్నాను. సో అండ్ చాలా అసలు తమిళ డైలాగ్స్ చాలా ఇచ్చేసారు నాకు తమిళ్ వచ్చు కొంచెం, కానీ అంత బాగా కూడా రాదు. సో నేను ఒక పక్క ఏమో నర్వస్ అవుతున్నాను, డైలాగ్స్ చదవాలి, ఇంకో పక్క ఇంకా విజయ్ సేతుపతి యాక్ట్ చేయాలి. సో ఐ వాజ్ అప్రహెన్సివ్ అనుకోవచ్చు. కానీ కార్ నుంచి దిగగానే అక్కడ ఉన్నారు, అండ్ he was smoking a cigarette or something like that. I think he just came, shook my hands, hello brother, how are you doing? And 2 seconds తర్వాత ఆయన కళ్ళజోడులు తీసేసి నాకు ఇచ్చారనమాట. ఆయన దగ్గర ఉన్న పర్సనల్ కలెక్షన్ ఆఫ్ సన్ గ్లాసెస్ ఉండే. అండ్ ఆయనకు అనిపించింది ఈ క్యారెక్టర్ కొంచెం సరిగ్గా స్టైలిష్ సన్ గ్లాసెస్ వేసుకోవాలి, నా దగ్గర ఉంది అని ఆయన ఇలా చిటికేస్తే కొన్ని బాడీ గార్డ్స్ ఇలా ఒక ఇది తీసుకొచ్చారు, దాంట్లో ఒక సన్ గ్లాసెస్ తీసి జస్ట్ పెట్టేశారు. నేను కూడా చూడలేదు అసలు ఎలా ఉన్నాను. సో సడన్లీ హీ వాజ్ జస్ట్ యాక్టింగ్ like a friend or like a brother, and that makes such a huge difference. So టాప్ 3 అట్లా రేట్ చేయాలంటే కొంచెం ఆలోచించాలి. కానీ ఇమీడియట్లీ మీరు చెప్పేటప్పుడు నాకు విజయ్ సేతుపతి గారు గుర్తొచ్చారు, అండ్ దట్ మేడ్ మీ స్మైల్. డిఎస్పీ అంటే మంజు వారియర్ గారు అండ్ 2 kids ఉంటారు, అదే మూవీనా?
మంజు వారియర్ గారు లేరు దాంట్లో. ఇట్స్ తమిళ్ ఫిలిం. యా విజయ్ సేతుపతి గారే ఉంటారు దాంట్లో. ఒక మూవీ మొత్తం విజయ్ సేతుపతి మొత్తం గారు. అయితే ఆయన అది వేరే మూవీ అయి ఉంటుంది. ఓకే డన్. అండ్ తెలుగులో I worked with Mahesh Babu garu on 2 films, Maharshi and Bharatani Nenu. And I was again like anyone would be, on their first day on a big movie set, koncham oka apprehension, koncham oka, because you don't want to be the reason for anyone's delay of time or whatever, but he was just so warm and so respectable and so just very very welcoming. He and Koratala Shiva garu as well as Vamsi Paidipalli garu. So those experiences, when you're working with a big star, obviously మనం ఒక క్యారెక్టర్ యాక్టర్గా వెళ్ళేటప్పుడు కొంచెం వీఆర్ కీడ్ అప్ అ లిటిల్ బిట్ మోర్ బికాస్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు జస్ట్ డెలివర్ ఆన్ టైమ్ అండ్ నాట్ వేస్ట్ టైమ్ బికాస్ ఆల్ ఆఫ్ ద ఎనర్జీ ఇస్ గోన్. సో యు ఆర్ but both those times, both those occasions I worked with Mahesh Babu garu, he was for such a huge superstar to make just everyone around you feel like really nice and welcome, that feels really really good. Okay. And actually inkoti మూడోది నాకు మహేష్ బాబు గారితో మాట్లాడితే నాకు ఇంకా మన విజయ్ గారు తలపతి విజయ్ తమిళనాడులో ఆయనతో బిగిల్ చేశాను. అండ్ జస్ట్ లైక్ మహేష్ సార్, హీస్ ఆల్సో వెరీ వెరీ వార్మ్. సెట్ నుంచి అంటే క్యారవాన్ నుంచి ఇంకా సెట్ లోపల వచ్చేటప్పుడు ఆయన అందరినీ చూస్తారు, అందరినీ చూసి అందరినీ పలకరించి గుడ్ మార్నింగ్ అంటారు. అంటే ఈస్ వెరీ, సో ఇట్ జస్ట్ కైండ్ ఆఫ్ గ్రౌండ్స్ ద సెట్ టు వన్ ఎమోషన్. ఎవ్రీవన్ ఫీల్స్ he's connected to me, he saw me, everyone feels like a sense of a josh. So these are some experiences I can just top of the mind recall. Okay. Anish garu reject chesina characters emana unnaya? No, నాకు ఇది సెట్ కాదు. వెరీ ఫ్యూ అండి, వెరీ ఫ్యూ. అంటే పెద్దగా అంత మేబీ దే వాజ్ మేబీ దాంట్లో వైలెన్స్ ఆర్ సంథింగ్ రియలీ బాదర్డ్ మీ అండ్ ఐ సెడ్ నేను ఇది చేయలేనేమో, చేస్తే కూడా ఐ వోంట్ లుక్ బిలీవబుల్ ఏమో అని అలా అనిపించేటప్పుడు ఒక్క సందర్భం ఉన్నట్టుంది యాక్చువల్లీ. బట్ అదర్వైజ్ నో, వెరీ రేర్. ఉండేది అవకాశం తక్కువే. అలాంటప్పుడు రిజెక్ట్ చేసే అంత పొజిషన్లో యూ రిజెక్ట్ సంథింగ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ morally something that you can't agree with. Like I oh my god, I can't get myself do that, Okay. So those adi koncham line cross ayindi ani anpiste nenu ఇది చేయలేను అని. సో ఐ థింక్ ఒక్కసారి ఏదో జరిగినట్టుంది. ఇప్పటి వరకు టచ్ చేయని క్యారెక్టరైజేషన్ ఏదైనా ఉందా? అమ్మా చాలా ఉన్నాయి అసలు. నేనైతే ఐ థింక్ ఐఎమ్ ఫనీ. అంటే నేను నా ఐరనీ, నా హ్యూమర్ కొంచెం అంటే మరీ అంత స్లాప్స్టిక్గా ఉండదు. నేను కొంచెం అంటే ఎక్కువ స్ట్రైట్ వేస్ పెట్టుకొని కొంచెం ఐరానికల్గా ఏదో చెప్తూ ఉంటాను. సో ఐ మీన్ ఐ ఫీల్ లైక్ ఐ జనరలీ ప్లేడ్ స్లైట్లీ characters and like figures of authority and all that, but I feel like I can play like just like నాకు అలాంటి కోరికలు ఏం లేవండి, బట్ ఐ వాంట్ టు ప్లే జస్ట్ నార్మల్ ఎవ్రీడే డూడ్స్, లైక్ జస్ట్ కొంచెం రిలేటబుల్. నేను ఎలా ఉన్నానో. అండ్ వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ యాజ్ అన్ యాక్టర్ యూ ఆల్వేస్ వాంట్ టు డూ సంథింగ్ న్యూ అండ్ ఛాలెంజింగ్ అండ్ లిటిల్ స్కేరీ ఆల్సో. లైక్ అరే కొంచెం భయం వేస్తే you're on your kind of toes. So as an actor you're always character actors, it's rare if you're getting something that is just written for you or author backed, or your character actors are meant to serve, in most cases. I mean some cases it's you're lucky you get something that is beautifully written, it has a beginning, middle and end, and there is nee dialogue lo oka nuance untundi, ante స్కోప్ ఉంటుంది, అప్పుడప్పుడు ఉండకపోవచ్చు, బట్ యూ స్టిల్ హ్యావ్ టు కైండ్ ఆఫ్ డెలివర్. సో ఐ మీన్ ఐ థింక్ లైక్ ఎవ్రీ యాక్టర్ ఐఎమ్ గ్రీడీ అండి. యూ వాంట్ టు డూ మోర్ వెరైటీ ఆఫ్ థింగ్స్. వెరైటీ, దట్స్ మై థింగ్. సో ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది మైండ్లో. జనరల్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అంటే చాలా మందికి మేనేజర్స్ కాల్ చేస్తారు,
ఆర్ఎల్స్ కొంతమందికి ఒకవేళ డైరెక్ట్ ఉంటే కాంటాక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్తో త్రూ కాల్ చేస్తూ ఉంటారు. కాల్ చేసి పలానా క్యారెక్టర్ మీకుంది, మీరు చేయాలి అని అంటారు. యూ గేవ్ దెమ్ ద డేట్స్. బట్ అటుపక్క నుంచి మనకి కాల్స్ రావు, కన్ఫర్మేషన్ అన్నది రాదు. అలాంటిది ఎప్పుడైనా అనుష్కని ఫేస్ చేశారా? Yeah, I mean, కొన్ని అంటే కొన్ని సినిమా ఫిల్మ్ మేకింగ్ ఇస్ లైక్ దాట్, ఐ మీన్ అప్పుడప్పుడు ఒక కాన్వర్జేషన్ మొదలవ్వచ్చు క్యారెక్టర్ గురించి. సరే పలానా సినిమా మనం చేయబోతున్నామని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వెన్ యూ డోంట్ నో, యూ విల్ హియర్ బ్యాక్. అంటే నాట్ హియరింగ్ బ్యాక్ ఆల్సో ఇస్ హియరింగ్ బ్యాక్. ఓకే. అంటే you just kind of with experience you kind of know, okay, sorry, maybe it's not going anywhere, ఏదో కుదరలేదేమో డేట్స్ కానీ whatever it might be. So yeah, I mean it's happened maybe a couple of times. నేను పెద్ద లెక్క ఏం పెట్టలేదు కానీ it Okay. can happen. Yeah, పేమెంట్స్ రాకుండా it's ఉందా? no, it is, see, I don't want to filmmaking is a challenging event అండి. అంటే you have to, there is a guy called the producer who's taking all the kind of burden. So there are going to be times when you can't be paid on time, which is fine actually, because if somebody can't pay you on time and they can pay you later, I think that is No. that is but yeah, there are a couple of projects where అసలు ఏమైందో ఏంటి people haven't honored their contracts or whatever. It happens, కానీ little rare. ఐ థింక్ ఇప్పటి వరకు నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో ఎవరినైతే క్వశ్చన్ అడిగానో దర్ ఇస్ నో వన్ హూ సే దట్ మాకు ఆల్ క్లియర్ అని అన్న వాళ్ళు ఒక్కరు లేరు. Everyone was saying that. No, this mostly happens with production houses who are new అండి. అంటే people who are just into the film business, వాళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. సో వాళ్ళు సినిమా చేసేటప్పుడు అప్పుడు నేర్చుకుంటున్నారు యాక్చువల్లీ. సో అప్పుడప్పుడు 50, 60, 70, 80% ఆఫ్ ద వే వాళ్ళకి అర్థమైపోతుంది, అయ్యో ఇవన్నీ కొన్ని ప్రాఫిట్ లాస్ అండ్ కాస్ట్ అండ్ స్పెండింగ్ అప్పుడప్పుడు వాళ్ళకి. సో ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ దెమ్, బట్ నాట్ విత్ ఎస్టాబ్లిష్డ్ అండ్ రెప్యూటెడ్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌసెస్. ఓకే. అండ్ ఎంఎస్ ధోని లాంటి ఒక సూపర్ బయోపిక్లో యు ఆర్ ఆల్సో పార్ట్. సో జనరల్గా మీకు క్రికెట్ అంటే ఇష్టమా? యా, చాలా ఇష్టం. ఆడతారా? యా, స్కూల్లో. ఓకే. సో ఇప్పుడు ఐపీఎల్ ఇంకా మన గల్లీలో. సో ఐ హ్యావ్ అ జీరో నాలెడ్జ్ ఆన్ క్రికెట్, బట్ జనరల్గా ఆస్కింగ్. సో బేసికల్గా ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, సో ఎవరు అంటే బాగా ఇష్టం? యు ఆర్ సపోర్టింగ్ సమ్ టీమ్? See, natively Sunrisers Hyderabad will be somebody we root for by default. CSK, I think ఈ ఇయర్ అసలు అంత సీన్ లేనట్టుంది. దే ఆర్ నాట్ డూయింగ్ రియలీ వెల్. నాకు యాక్చువల్లీ ఈ ఇయర్ నేను ఫాలో అయిపోదామని అనుకున్నాను సన్ రైజర్స్ హైదరాబాద్ని ఇంకా, బట్ దే స్టార్టెడ్ డూయింగ్ బ్యాడ్లీ అండ్ నా కొంచెం పర్సనల్ ఇంట్రెస్ట్ అలా తగ్గుతూనే వెళ్ళింది SRHకి. అండ్ బికాస్ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు డూ వెల్ దిస్ సీజన్. That is the only reason, because I'm rooting only for them. Okay. So ee season evaru baga aadtunnaru anpichindi? Obviously Gujarat Titans and Delhi Capitals anukunta, Punjab Super Kings kuda, but GT and DC are on top anpistundi. Okay, done. Yeah. While doing MS Dhoni gari biopic, so ayana gurinchi meer telusukoni shock aina vishayam enti? So you are doing a good character, but still ayana gurinchi telusukoni shock అంత డ్రామాటిక్గా ఏం జరగలేదు యాక్చువల్లీ. బికాస్ సి యూఆర్ అప్పటికి మన ఎంఎస్ ధోని అనేది ప్లేయర్, వీ సా హిమ్ ఇన్ లాహోర్, ఐ థింక్ పాకిస్తాన్ టూర్ ఉండే, ఇండియా పాకిస్తాన్ టూర్. అప్పటికి ఇంకా హీ వాజ్ జస్ట్ లైక్ వెరీ బ్రాష్. నాకు ఆయన చూసి నాకు ఆండ్రే అగసీ గుర్తొచ్చారు, టెన్నిస్ ప్లేయర్ ఆండ్రే అగసీ, లాంగ్ హెయిర్, బ్లాండ్. సో కొంచెం అయితే ఐ కాంట్ ఆన్ టాప్ ఆఫ్ మై మైండ్ ఐ కాంట్ థింక్, బట్ నాకు ఎంఎస్ ధోని క్రియేటివ్ టీమ్ వాళ్ళు చెప్పారు యాక్చువల్లీ దట్ he was closely involved in the writing of the story అండి.
But maybe not physically writing, but obviously, it makes sense, kada. But I found that quite interesting. I mean, obviously, he should be involved. He was also one of the producers on the film. మీరు అడిగే క్వశ్చన్ కి షాక్ అయ్యాను. అలాంటి ఒక ఆన్సర్ అయితే లేదు. అండ్ వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూలో నేను చూసాను, లైక్ ఏంటి అంటే లైక్ ఇట్స్ కంప్లీట్ కొంచెం పర్సనల్ క్వశ్చన్. యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎట్ ఆల్ మ్యారేజ్ అండ్ ఆల్ అంటే లైక్ ఐ నో వై అంటే లైక్ ఇస్ దేర్ ఎనీ బ్రేకప్ స్టోరీస్? I have a lovely girlfriend, Andy. Lovely girlfriend? Yeah, I have a lovely girlfriend. We love each other a lot. We go off on vacations and holidays. We spend time on weekends. So that part of my life is, very fulfilling, and I'm very happy with that. దానికి ఇంకా మళ్ళీ పెళ్ళి అనేది ఒక లీగల్ అగ్రిమెంట్ ఇచ్చి కలిసి ఒకే హౌస్లో ఉండి అవన్నీ ఇంకా దట్ కైండ్ ఆఫ్ అన్ ఐడియా ఆఫ్ అ మ్యారేజ్ ఇస్ నాట్ ఫర్ మీ. అంటే ఐ ఫీల్ లైక్ దట్స్ వెరీ లిమిటింగ్ ఫర్ మీ. ఇట్స్ నాట్ నాకు స్టైఫ్లింగ్ అనిపిస్తుంది. అంటే మనకి రెగ్యులర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ what is expected of a married couple, primarily to live together and kind of, so that seemed like too much responsibility for me to take. I feel like chinna inka pillodni inka ante I'm just a kid, I'm discovering and enjoying the world, and it's wonderful to have somebody that you love. So there is that emotional part of you, is kind of you feel centered, so I think you can have different kinds of relationships with people without labeling it as marriage or, I have nothing against marriage. I think it's a wonderful institution. I'm not anti-marriage or anything like that. I feel people who are in love and want to spend time with each other, if they want to, they should get married. నాకు మాత్రం సెట్ కాదు అది. అంటే బేసికల్గా జనరల్గా ఒక పాయింట్ ఆఫ్ ఏజ్ వచ్చే వరకు ఉంటుంది మ్యారేజ్ చేసుకోవాలని. బట్ మీరు స్టార్టింగ్ నుంచి ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారా, లేకపోతే పర్టికులర్ ఒక సిచ్యువేషన్ ఆర్ ఒక? స్టార్టింగ్ నుంచే నా సెట్ ఐడియా లేకుండే అండి మ్యారేజ్ గురించి యాక్చువల్లీ. ఎందుకంటే ఐ థింక్ మేబీ బికాజ్ అన్లైక్ అదర్ పీపుల్, నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఇంకా జాబ్ సంపాదించుకొని ఇంత డబ్బులు వస్తే ఇంకా పెళ్లి చేసుకొని ఇంటి తీసుకోవాలి, ఇంకా పిల్లలు కనాలి, అలాంటి ఒక రూట్ మ్యాప్ ఎప్పుడు లేకుండే నాకు. అంటే అస్సలు అది మ్యాప్ పెట్టుకోలేదు, నాకు రూట్ తెలీదు, ఏమి లేదు అసలు. సో మన ఇండస్ట్రీలో జాయిన్ అయ్యేటప్పుడు నాకున్నే ప్రైమరీ అఫేర్, రిలేషన్షిప్, లవ్ స్టోరీ మొత్తం సినిమాతోనే. ఇప్పుడు కూడా ఇట్ ఈస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ హూ ఐ యామ్. ఇప్పుడు ఏంటి అంటే లైక్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అప్కమింగ్ ఒక డైరెక్టర్ గా నేను ఒక ఇండీ ఫిల్మ్ ఒకటి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. కొత్త టీమ్, కొత్త ప్రొడ్యూసర్స్, అండ్ సో దట్స్ అ వెరీ ఫీల్ గుడ్ ఫిల్మ్, very special film, probably the most special film I've made, but it's made in independent style. So adi ipudu post production lo undi, and as an actor there are couple of really interesting projects that are coming up later in the year. There's Akhanda 2 with Balakrishna garu, which is so tremendous. Ela undipotundi character Akhanda 2 lo? I think it's too early to talk about it, but shoot jarigindi. Yeah, shoot jarigindi. Okay, combination untunda Balaya babu? Let's wait and see. Hope for the best. Untunda undada cheppandi. నాకు కూడా తెలియదండి. Okay. Yeah. షూటింగ్ జరిగింది కానీ తెలియదు అంటున్నారు. యా, కొన్ని రోజులు జరిగింది ఆల్రెడీ, బట్ ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి. వావ్. And yes, అఖండ 2 తర్వాత then there's a very interesting film I'm doing with Allari Naresh garu, 14 Railway Colony, directed by Dr. Anil Vishwanath. So that probably be my next release in a couple of months lo vastayi. Yeah, ala konni unnai. నైస్. అండ్ అంటే లైక్ యాజ్ అన్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, రీసెంట్గా జరుగుతున్న ఇష్యూస్ ఉన్నాయి కదా, అంటే లైక్ ఇప్పుడు మనకి మొన్న జరిగిన పల్గామా ఇష్యూ కావచ్చు, ఆర్ మన సొసైటీలో జరుగుతున్న కొన్ని ఇష్యూస్ని తీసుకొని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఏదైనా సినిమా చేద్దాము అని అనుకున్నారు? ఆ పర్టికులర్ పాయింట్ మీద కాకపోవచ్చు, కానీ డైలీ లైఫ్ హ్యాస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ నా యాజ్ అ ఫిల్మ్ మేకర్. సో యూ టేక్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్, మేబీ జస్ట్ ద కోర్ ఎమోషన్, అండ్ దాన్ని ఫిక్షనలైజ్ చేసి
చేస్తాము. సో ఆల్ మై ఫిల్మ్స్ హ్యావ్ సమ్ పర్సనల్ కనెక్షన్ ఎక్కడో, అంటే క్యారెక్టర్ పరంగా కానీ, చిన్న లెవెల్లో స్టోరీ పరంగా, మేబీ ఒక చిన్న ఇన్సిడెంట్. సో యా, ప్రత్యేకంగా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ గురించి స్టోరీ చేయాలని నాకు, అంటే మై మైండ్ హెస్ నాట్ గాన్ ఇన్ దట్ డైరెక్షన్. బట్ థియేటర్లో సినిమాస్ చూస్తూ ఉంటారా? యా, కోట్ చూసాను లాస్ట్. కోటే చూసాను లాస్ట్ చూసిన సినిమా. దాని తర్వాత ఆలపురా జిమ్ఖానా చూసాను. ఓకే, ఎలా అనిపించింది? బాగుంది. జిమ్ఖానా వెరీ గుడ్. I thought it is a great motivational film for young people. ఫిట్నెస్ గురించి, బాక్సింగ్ గురించి. ఇప్పుడైనా మీకు అనిపించింది అంటే లైక్ నవ్ డేస్ మనకి మలయాళం మూవీస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది జనాలకి చూడడానికి. సో ఆ మూవీస్ చూసి మన తెలుగులో ఏదైనా అలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ వస్తే దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. విల్ యూ యాక్సెప్ట్ ఇట్? నో, ఐ డోంట్ థింక్ సంబడి అలాంటిది ఏం జరిగింది. ఎవరో ఐ థింక్ యు ఆర్ సేయింగ్ ఎవరో తెలుగు సినిమా మలయాళం సినిమా స్టైల్లో అటెంప్ట్ చేసి రిలీజ్ చేసి అది నడు. కానీ ఎగ్జాంపుల్ ఇవ్వండి నాకు. గుర్తు రావట్లేదు. ఐ థింక్ వీఆర్ గెటింగ్ దేర్. అంటే ఐ వాజ్ సో హార్టెన్డ్ విత్ కోర్ట్ అండి. అంటే ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ నోవేర్ అసలు. అంటే అఫ్ కోర్స్ దర్శి ఇస్ a star, but it was kind of really big of him to kind of take a step back and let the other characters to the forefront. Asala, that's when you can tell good stories. That's when you can tell more nuanced stories. So all credit to Darshi for, he's a lead actor, but he kind of takes a step back and lets the rest of the story, the rest of the characters, the two main characters, take center stage kada. So that's when newer stories can be told. And my hope is, as we are midway through this decade, I think we can see that change happen. Okay. Aa cinema matram chala, it will be very interesting when it comes out. So maybe that will be one of those films that is making the change. Okay. Re-releases మీద మీ opinion ఏంటి? It's good అండి. It's lovely actually. It brings so much nostalgia. నాకు కూడా ఆవకాయ బిర్యానీ అండ్ కోంటే కోటి రీ-రిలీజ్ చేయాలని ఉంది. I think it's great because it brings people back to the theatre. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిల్మ్ మేకర్స్కి కూడా అసలు ఆ సినిమా ఎందుకు నచ్చింది, అసలు ఎందుకు ఆ రోజు అంత క్రేజ్ వచ్చింది అంటే దేర్ వాజ్ అ సర్టన్ ఆనెస్టీ అండ్ సిన్సియరిటీ అండ్ సంథింగ్ వెరీ 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 ఇన్నసెంట్ మేబీ అబౌట్ ద వే దట్ స్టోరీ వాజ్ టోల్డ్. దట్స్ వై మేబీ ఆడియన్సెస్ ఇంకా కనెక్ట్ అవుతున్నారు. ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఓకే, యు ఆర్ అ ఫ్యాన్ బాయ్ ఆఫ్ సినిమా ఓవరాల్. నో ఆర్టిస్ట్? Multifarious and it is so hard to choose. I'm not a singular fanboy of any one kind of person. Okay. All over. So Anish garu is a foodie? Yeah. Vandadam vacha? Want koncham takkuve but tinadam baach. Which one is your favorite food item? మన కేరళలో ఒక ఫుడ్ ఉంటుందండి, పుట్టు అంటారు దాన్ని. పుట్టు, కడల, దాంతో పాటు మొట్టకరి, ఎగ్ కర్రీ అంటే ఫ్రైడ్ ఎగ్ కర్రీ, తర్వాత లేకపోతే బాయిల్డ్ ఎగ్కి దాన్ని బాగా ఫ్రై చేసి ఉల్లిపాయలతో ఇస్తారనమాట. దాంతో పైరు ఇవన్నీ కాంబినేషన్తో అన్ని కలిపి పుట్టు తినాలి, అసలు వేరే లెవెల్లో ఉంటుంది. డిప్రెషన్స్ I feel like we should be careful with the word depression. People might feel low for some certain period of time. But I think depression is a mental health condition which needs a diagnosis from a mental health specialist. మనం ఉత్తనే డిప్రెషన్ వర్డ్ వాడుతూ ఉంటాం, కానీ that's a mental health condition. So you could be low, you could be dejected, and you could be sad. You could be all of that, but you need not be depressed. Okay. Because depression is it's a condition. It's a condition that can happen to a person when he's even having a perfectly normal day. Okay. ఏదో గుర్తు పెట్టుకొని దానివల్ల సాడ్ అవ్వడం డిప్రెషన్ కాదు. ఏదో బ్రేకప్ గురించి ఆలోచించి ఆ రిజెక్షన్ ఫీల్ అవుతూ అది డిప్రెషన్ కాదు. అది లో. Yeah, that's so these are two different things. అంటే I'm purely going by the medical terminology of the word depression and our usage of it in our common language లో మనం డిప్రెషన్ అని వాడేస్తాం, కానీ దానికి ఉన్న వెయిటేజే డిఫరెంట్.
నేను అది మాత్రం క్లారిటీ ఇస్తున్నా. Okay. సో నో, ఐ మీన్ ఐ ఫీల్ దెర్ ఆర్ డెఫినెట్లీ మన లైఫ్లో దెర్ ఆర్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెన్ యూ ఫీల్ లో or you feel dejected, and you have friends and you have family, or one must reach out actually. This is my advice to anybody who's feeling low, is Okay. to reach out to your friends and family. Occupy yourself with things that motivate you, inspire you. Reject people who have negativity. Reject settings where you might get into a low mood. Kind of push yourself in a direction where you are with positive people. So that's my only recommendation. ఓకే, వావ్, నైస్. మరి మీరు లోగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? యూ ఆల్సో డూ దీస్ ఆల్ థింగ్స్? Travel అండి, it has always helped me. Traveling, just ఒక ఒక ట్రైన్ టికెట్ రిజర్వ్ చేసేసుకొని ఇంకా కేరళకి వెళ్ళిపోవడము, లేకపోతే ఎక్కడైనా ఒక సోలో జర్నీ చేస్తే దెర్ ఇస్ ఎనఫ్ టైమ్ ఫర్ యూ టు హ్యావ్ ఒక ఇంటర్నల్ కాన్వర్జేషన్, ఇన్నర్ మోనోలాగ్ కైండ్ ఆఫ్. వెన్ యూ గెట్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లమ్ కదా, దానికి ఒక ఆబ్జెక్టివిటీ వస్తుంది అసలు. అంటే కొంచెం ఒక గాడ్ పర్స్పెక్టివ్, 360 పర్స్పెక్టివ్ నుంచి చూడొచ్చు. అందుకే ట్రావెల్ ఈజ్ అ గుడ్ వే టు కైండ్ ఆఫ్ get away from not get away, but just kind of move away and see your problem from a distance. It helps you analyze things, and corrections ఉంటాయి. మేబీ నీలోనే ఒక కరెక్షన్ ఉంటుందేమో, లేకపోతే నీకు కొన్ని చుట్టుపక్కల ఉండే సర్కమ్స్టాన్సెస్లో కరెక్షన్ ఉండొచ్చేమో, చాలా కారణాలు ఉండొచ్చు. ఇట్స్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్, బట్ యా, ఐ థింక్ ట్రావెల్ హెల్ప్స్. ఓ నైస్. నాకు తెలియదు ఇప్పటి వరకు, బట్ ఇప్పటి నుంచి ట్రై చేద్దాం. Or dive into a really nice book, ఓకే. reading about somebody else, some other history, something else, being immersed in someone else's world, that also can help make you feel better. Wow, nice. And thank you so much. Thank you, Anjali. It's been a pleasure. థ్యాంక్ యూ. అండ్ వీఆర్ హోపింగ్ గుడ్ ప్రాజెక్ట్స్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా కలుద్దాం సార్. Yes, thank you so much, Anjali. It was a pleasure talking to you. Thank you. Different vibe and good energy. Thank you. Thank you so much. Thank you so That's all for today. మళ్ళీ కలుసుకుందాం.